Hello all, welcome to Shri Bhava Job Seller channel. So this is the first video మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫస్ట్ వీడియో అనమాట ఆన్ ద టాపిక్ కాల్డ్ ఎస్ ఆర్టికల్స్ 50 MCQs ఉన్నాయి ఓవరాల్గా. టార్గెట్ ఎగ్జామ్ ఏంటి టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ ఆర్ ఏబిపిఎస్సీ ఏడబ్ల్యూ. హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆర్టికల్ లైక్ ఏ కానీ యాన్ కానీ దా కానీ లేకపోతే ఏం ఆర్టికల్ లేకుండా ఆర్ ఎల్స్ కాల్డ్ ఎస్ జీరో ఆర్టికల్ తోని ఫిల్ చేయమని చెప్తున్నారు అనమాట. ఐ హావ్ ప్రొవైడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. దీని ప్రొవైడ్ MCQs. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, mime is dash type of performance carried out without dash use of props or language. ఏంటి మనకి మిమే అనేది టైప్. ఓకే, ఇట్ ఇంట్రడ్యూసెస్ జనరల్ సింగులర్ కౌంటబుల్ నౌన్ని మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. సో అందుకని సింగులర్ కౌంటబుల్ నౌన్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, ఇక్కడ ఏ అనేది యూజ్ చేయాలి, అంతేనా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఆప్షన్ వచ్చేసి ఏ వస్తుంది. వెరాస్ వితౌట్ యూజ్ ఆఫ్ ప్రాప్స్ ఆర్ లాంగ్వేజ్ అన్నాం. ఇక్కడ ఏమవుతుంది, మనకు పర్టికులర్ ఒక స్పెసిఫిక్ ఫ్రేజ్ని ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ ద అనేది మెన్షన్ చేయాలి. ఓకే, వితౌట్ ద. సో ఇది ఇక్కడ మిమి ఈజ్ ఏ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ క్యారీడ్ అవుట్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ప్రాప్స్ అండ్ లాంగ్వేజ్. ఇది మనకి ఆన్సర్స్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్, ద చిల్డ్రన్ సా డాష్ యానిమల్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ కేజ్ ఎట్ ద జూ అన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, యానిమల్ అనేది యాజ్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ మనకు తెలుసు ఆర్టికల్స్లో ఏంటిది ఏ, ఈ, ఐ, ఓ అండ్ యు. ఇవన్నీ కూడా ఓవల్స్ కదా, ఈ 5. ఈ ఓవల్స్ మనకి ప్రొనౌన్సియేషన్లో ఓకే మాట్లాడేటప్పుడు మనకి ఈ ఓవెల్ సౌండ్ వస్తే అప్పుడు వి గో ఫర్ ఆర్టికల్ యాన్కి పోతాం అనమాట. మిగతా అన్ని కన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌండ్స్కి వి గో ఫర్ ఆర్టికల్ ఏ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ద చిల్డ్రన్స్ ఆ యాన్ యానిమల్ అవుతుంది. ఎందుకంటే యానిమల్ అనేది మనకి ఇక్కడ ఓవెల్ కాబట్టి ఓవెల్ సౌండ్ వస్తుంది, యానిమల్. ఓకే అట్లా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇట్ వాస్ డాష్ ఆనర్ టు మీట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎట్ ద స్టేట్ ఈవెంట్ అన్నారు. ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి, ఇక్కడ మనకి చూడడం వల్ల ఏమవుతుంది మనకి హానర్ అని ఉంది. ఓకే, HONOUR ఉంది. యాజ్ పర్ ద మనకి చూపుతో ఏం తెలుస్తుంది మనకి హెచ్ అనేది కన్సోనెంట్ అని తెలుస్తుంది. కాకపోతే మనం ప్రొనౌన్సియేషన్లో ఏముంది మనకి ఆనర్ అంటున్నాం. ఆనర్ అనేటిది ఓ. ఓకే, ఇక్కడ ఓవెల్ సౌండ్ వస్తుంది ఆనర్. సో అందుకని ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి యాన్ వస్తుంది. ఇట్ వాజ్ యాన్ ఆనర్ టు మీట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎట్ ద స్టేట్ ఈవెంట్. కాపర్ ఈస్ డాష్ యూస్ఫుల్ మెటల్ అని అంటున్నారు. ఇక్కడ ఏం ఆర్టికల్ వస్తుంది అంటే మనకి యూస్ఫుల్ అనేది మనకి ఓవరాల్గా అది ఓవల్ లెటర్ యు అనేది. కాకపోతే ప్రొనౌన్సియేషన్లో ఏమవుతుంది మనకి సౌండ్ అనేది యు అంటున్నాం కదా. ఓకే, యూస్ఫుల్ అంటున్నాం, అక్కడ మనకి ఊ అత్తలేదు యు వస్తుంది. సో యు అంటే ఏంటి మనకి యు వైతో స్టార్ట్ అయింది అంటే ఏంటది కన్సోనెంట్ సౌండ్. సో అందుకని ఇక్కడ ఏమొస్తుంది మనకి కాపర్ ఈజ్ ఏ వస్తుంది అనమాట. ఓకే, ఆర్టికల్ వచ్చేసి ఏ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి యూస్ఫుల్ కాబట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద ప్రైజ్ ఆఫ్ డాష్ మూవీ టికెట్ ఈ 75 రూపీస్ అన్నారు. ఇక్కడ ఏం ఆర్టికల్ వస్తుంది మనకి ఇక్కడ మూవీ ఎం ఏదైతే ఉందో అది కూడా కన్సోనెంట్ సౌండే ఎం అనేది, అవునా. మూవీ, సో ఎం మూతోనే స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ కూడా మనకి ఏ అనేది వస్తుంది. ద ప్రైజ్ ఆఫ్ ఏ మూవీ టికెట్ ఈ 75 రూపీస్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటి, శ్రీలంక ఈజ్ డాష్ ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అన్నారు. ఓకే, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఏంటిది ఐ వస్తుంది మనకి, ప్రొనౌన్సియేషన్ ఐ వస్తుంది. సో మనకి ఏంటిది ఏ, ఈ, ఐ, ఓ అండ్ యు. సో ఐ అనేది ఉందంటే వి గో ఫర్ యాన్ ఆర్టికల్ కదా, ఇవన్నిటికీ యానే యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకి యానే వస్తుంది. సెవెంత్ క్వశ్చన్, సునీల్స్ ఫాదర్ ఈజ్ డాష్ అడ్వకేట్ ఇన్ ద హైకోర్ట్. ఇక్కడ కూడా మనకి అడ్వకేట్. సో ఇది కూడా మనకి ప్రొనౌన్సియేషన్ అంటే ఓవెల్ ప్రొనౌన్సియేషన్. ఓకే, ఓవెల్స్ ది ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో అందుకనే ఇక్కడ కూడా మనకి యాన్ వస్తుంది. ఎయిత్ క్వశ్చన్ ఏంటి, సురేష్ ఈజ్ డాష్ టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. మనకి ఇక్కడ టాలెస్ట్ అనేది ఏంటిది అడ్జెక్టివ్ అన్నమాట, అవునా, అడ్జెక్టివ్. సో ఆ అడ్జెక్టివ్స్లో మనకి టాలెస్ట్ అనేది మళ్ళీ అడ్జెక్టివ్స్ టైప్స్ ఉంటాయి కదా, అందులో టాలెస్ట్ అనేది ఏంటి మనకి సూపర్లేటివ్ అడ్జెక్టివ్. సో సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్కి ముందు
మనకి ఎట్లాగో ఏమొస్తుంది అంటే దా అనేది వస్తుంది. ఓకే, దా వస్తుంది. సో సురేష్ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ రూమ్. టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ కాబట్టి సూపర్లేటివ్ అడ్జెక్టివ్కి ముందు ఆబ్వియస్గా మనకి ద అనే ఆర్టికలే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 9th క్వశ్చన్, డాక్టర్ హామీద్ ఈస్ డాష్ ఉర్దూ టీచర్ ఎట్ ద యూనివర్సిటీ అన్నారు. ఇక్కడ ఏమవుతుంది ఉర్దూ, ఓకే, ఊ ఊ అనే సౌండ్ వస్తుంది. అంటే ఏంటి మనకి యు, ఓకే, యూతోనే స్టార్ట్ అవుతుంది కదా, స్టార్టింగ్ అనేది కదా, ప్రొనౌన్సియేషన్ చూడండి ఉర్దూ అంటున్నారు, సో ఊతోనే అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వోవెల్ సౌండ్, సో అందుకని ఇక్కడ కూడా మనకి యాన్ వస్తుంది. సో డాక్టర్ హామీద్ ఈజ్ యాన్ ఉర్దూ టీచర్ ఎట్ ద యూనివర్సిటీ. 10th క్వశ్చన్, మిస్టర్ గోఖలే ఈజ్ డాష్ హానరరీ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ లోకల్ సొసైటీ అన్నారు. మిస్టర్ గోఖలే ఈజ్ డాష్ ఆనరరీ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ లోకల్ సొసైటీ. ఇక మనకి హెచ్తో స్టార్ట్ అయినా కూడా దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది మనకి ఆనరరీ అని ఉంది. సో అందుకని వోవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది యాన్ వస్తుంది. 11th క్వశ్చన్, వన్ ఆఫ్ మై స్కూల్ టీచర్స్ ఈస్ డాష్ యూరోపియన్ అన్నారు. ఓకే, అంటే ఏంటి మనకి ఇక్కడ ఈ అనేది ఏంటి యాక్చువల్గా ఇది వోవెల్ లెటరే, కాకపోతే మనకి ఇక్కడ సౌండ్ ఏమొస్తుంది యూరోపియన్ అంటున్నాం. అంటే ఏంటిది ఇట్లా వస్తుంది యూరోపియన్, వైతో అయినట్టు వస్తుంది. సో వై అనేది ఏంటిది కన్సోనెంట్ సౌండ్, వై అనేది ఏంటిది కన్సోనెంట్ సౌండ్. సో అందుకని ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏ వస్తుంది. ఓకే, సో వన్ ఆఫ్ మై స్కూల్ టీచర్స్ ఈస్ ఏ యూరోపియన్. 12th క్వశ్చన్, వీ హ్యావ్ డాష్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ సిటీ అన్నారు. అంటే ఏంటి మనకి సెంట్రల్ అంటే ఏంటి మనకి ఇది సి, అంటే ఇది కన్సోనెంట్ సౌండ్ వస్తుంది, ఎస్ ఎస్ లాగా వస్తుంది కదా సెంట్రల్ అట్లా. సో అందుకని ఇక్కడ మనకి ఏమొస్తుంది ఏ అనేది ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్, డాష్ గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ మైండ్ ఇన్ వేరియస్ రీజియన్స్ అన్నారు. ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ గోల్డ్ అనేది అన్కౌంటబుల్ నౌన్, అవునా, వీ కెనాట్ కౌంట్, అది అన్కౌంటబుల్ నౌన్ కిందకి వస్తుంది. సో జనరల్గా మనకి అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆర్టికల్ అనేది ఏం యూజ్ చేయడం. సో ఇక్కడ నో ఆర్టికల్ అనమాట. 13th. 14th క్వశ్చన్, ద ఎంటైర్ టెడియస్ వర్క్ టుక్ హాఫ్ డాష్ అవర్. ఇక్కడ ఏమవుతుంది ఇది కూడా మనకి అవర్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం, హవర్ అని అన్నాం, హెచ్తో ప్రొనౌన్సియేషన్ చేయం, అవర్ అంటాం. అందుకని అవర్ అంటే ఏంటి మనకి సేమ్ మళ్ళీ కూడా అది వోవెల్ సౌండ్. సో ఇక్కడ మనకి హాఫ్ అండ్ అవర్ అంటాం అందుకని. 15th క్వశ్చన్, వేర్ ఈస్ డాష్ పెన్ దట్ ఐ బారోడ్ ఫ్రమ్ యూ ఎస్టర్డే అని అడుగుతున్నారు. అంటే ఏంటిది ఇక్కడ పెన్ అనేది ఏంటి మనకి ఇది స్పెసిఫిక్ ఒక పర్టికులర్ స్పెసిఫిక్ దాన్ని ఇండికేట్ చేస్తుంది కదా. సో అందుకనే ఇక్కడ మనకి ద అనే ఆర్టికల్ వస్తుంది. ఓకే, స్పెసిఫిక్ ఒకదాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి. సో వేర్ ఈస్ ద పెన్ దట్ ఐ బారోడ్ ఫ్రమ్ యూ ఎస్టర్డే. 16th క్వశ్చన్, వీ హ్యాడ్ డాష్ లేట్ లంచ్ టుడే బికాస్ ఆఫ్ ద మీటింగ్స్. ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏనా యానా దానా. అంటే ఏమవుతుంది మనకి లేట్ అనేది ఏంటిది మనకి కన్సోనెంట్ సౌండ్, సో అక్కడ మనకి ఏమొస్తుంది ఏ వస్తుంది. సో వీ హ్యాడ్ ఏ లేట్ లంచ్. 17th క్వశ్చన్, ఐ మెట్ డాష్ బాయ్ ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే అండ్ డాష్ బాయ్ వాస్ వెరీ పొలైట్ అన్నారు. మనం ఫస్ట్ ఇక్కడ బాయ్ అనేది ఏమవుతుంది మనకి ఇది కౌంటబుల్ నౌన్, అవునా. సో కౌంటబుల్ నౌన్ ని మనం ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ ఈ సెంటెన్స్ లో, ఫస్ట్ టైం మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ సేమ్ ఇతన్నే మళ్ళీ ఇక్కడ బాయ్ అని మళ్ళీ ఇంకొకసారి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో అందుకని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి వి యూస్ ఏ అని యూస్ చేస్తాం, ఐ మెట్ ఏ బాయ్ అంటాం. తర్వాత సెకండ్ టైం మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ స్పెసిఫిక్గా ఈ బాయ్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది దా వస్తుంది. అర్థమైందా అలా. 18th క్వశ్చన్, డాష్ భగవద్గీత ఈజ్ ఏ హోలీ బుక్ ఆఫ్ ద హిందూస్ అన్నారు. భగవద్గీత అనేది ఏంటిది అది డెఫినెట్ ఆర్టికల్, అవునా. మళ్ళీ ఇంకా సేక్రెడ్వి ఇంకా హోలీ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి ముందు కూడా మనం ఆల్వేస్ వి గో ఫర్ ద డెఫినెట్ ఆర్టికల్, అదేంటిదంటే దాన్ని యూజ్ చేస్తాం. 19th క్వశ్చన్, రీడింగ్ ఈజ్ డాష్ గుడ్ హ్యాబిట్ టు డెవలప్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మనకి ఏ గుడ్ అనేది ఏంటిది గుడ్ అనేది మనకి కన్సోనెంట్ సౌండ్ వస్తుంది, అవునా. సో అందుకని ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ వస్తుంది.
20 క్వశ్చన్. హీ ఈస్ డాష్ క్యాప్టెన్ ఇన్ డాష్ ఇండియన్ ఆర్మీ. అంటే ఏంటి మనకి క్యాప్టెన్ అనేది ఏంటి మనకి అది జనరల్ డిసిగ్నేషన్ మనకి. ఓకే అవునా. వైల్ ఇండియన్ ఆర్మీ అనేది ఏంటిది యూనిక్. ఓకే అంటే నేషన్ ఆర్గనైజేషన్ అట్లా. సో అందుకనే ఈ క్యాప్టెన్ ఏదైతే ఉందో అది జనరల్ డిసిగ్నేషన్ కాబట్టి దానికి ఏ అని ఇండికేట్ చేస్తాం మనం కన్సోనెంట్ సౌండ్ కాబట్టి. నెక్స్ట్ వెరస్ ఇండియన్ ఆర్మీ అది ఏం చేసింది ఒక స్పెసిఫిక్ నేషనల్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో వి గో ఫర్ ద. సో సెంటెన్స్ ఏమవుతుంది హీ ఈజ్ ఎ క్యాప్టెన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అలా. 21st క్వశ్చన్. మై బ్రదర్ లీవ్డ్ ఇన్ డాష్ యుఎస్ఏ ఫర్ 2 full years. ఇక్కడ ఏమవుతుంది యుఎస్ఏ అనేది ఏంటిది మనకి అది ఒక కంట్రీ నేమ్ అవునా. నౌన్ లోకి వస్తుంది. సో కంట్రీ నేమ్స్ లైక్ యుఎస్ కానీ స్టేట్స్ కానీ కింగ్డమ్స్ ఇవన్నీ ఉంటాయో వాటన్నిటికి కూడా మనం ముందు ఏం పెడతామంటే స్పెసిఫిక్ ది ద. ఓకే స్పెసిఫిక్ ఆర్టికల్ ఏంటి ద ఇండికేట్ చేస్తాం. ఆన్సర్ ఏంటి ఇక్కడ ద. సో ఏమొస్తుంది మనకి సెంటెన్స్ మై బ్రదర్ లీవ్డ్ ఇన్ ద యుఎస్ఏ ఫర్ 2 full years. 22nd క్వశ్చన్. అబ్రహం లింకన్ కేమ్ ఫ్రమ్ డాష్ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే ఏంటిది పూర్ ఫ్యామిలీ. పూర్ అనేది ఏంటిది ఇట్ ఈస్ సింగులర్ కౌంటబుల్ డిస్క్రిప్టర్ ఇది అవునా. సో ఇక్కడ ఏం చేస్తాం పూర్ ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ సింగులర్ కౌంటబుల్ డిస్క్రిప్టర్. సో అందుకని ఇక్కడ జనరల్ బ్యాక్గ్రౌండ్ గా మనం ఫర్ జనరల్ బ్యాక్గ్రౌండ్. సో అందుకని ఇక్కడ మనం డెఫినెట్ ఆర్టికల్ ఏం యూజ్ చేస్తాం మనం ఏ యూజ్ చేస్తాం. ఓకే డెఫినెట్ టేకింగ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ. డెఫినెట్ ఆర్టికల్ అంటే ద యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ కాబట్టి ఇట్ ఈస్ ఏ. సో అబ్రహం లింకన్ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. 3rd క్వశ్చన్. ద యాపిల్స్ కాస్ట్ 100 రూపీస్ డాష్ కిలో అన్నారు. కిలో అనేది ఏంటి మనకి కన్సోనెంట్ సౌండ్ అవునా కిలో కే. సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ వస్తుంది. సో అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది ద యాపిల్స్ కాస్ట్ 100 రూపీస్ ఏ కిలో. ఓకే లేకపోతే ఇన్ ఆర్డర్ టు మీన్ మనకి ఇట్లా 100 రూపీస్ పర్ కిలో అని కూడా అనొచ్చు. ఓకే అట్లా కూడా వస్తుంది. కాకపోతే మనం ఇక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయాలి కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ పర్ కానీ ఈచ్ కానీ వి గో ఫర్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏకి వెళ్తాం అనమాట. ఓకే 24th క్వశ్చన్. డాష్ గంగా ఈజ్ కన్సిడర్డ్ ఏ సాక్రెడ్ రివర్ ఇన్ ఇండియా. ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైక్ జియోగ్రఫికల్ నేమ్స్ కానీ లైక్ ఏదైనా ఒక నేషనల్ ఆర్గనైజేషన్ స్పెసిఫికేషన్ కానీ వాటి అన్నిటి కూడా వి గో ఫర్ ద డెఫినెట్ ఆర్టికల్. అదేంటి దా యూజ్ చేస్తాం డెఫినెట్ ఆర్టికల్. ఓకే అలా. సో ద గంగా ఈజ్ కన్సిడర్డ్ ఏ సాక్రెడ్ రివర్ ఇన్ ఇండియా. 25th క్వశ్చన్. హీ జాయిన్ డాష్ ఎన్సిసి యూనిట్ డ్యూరింగ్ హిస్ కాలేజ్ డేస్. ఎన్సిసి అనేది ఏంటిది అది అబ్రివేషన్ అవునా. అబ్రివేషన్లో మనకి ఎన్ అనేది ఏంటిది మళ్ళీ కన్సోనెంట్. సో అందుకని వి గో ఫర్ ఎన్ సౌండ్. ఓకే కన్సోనెంట్ ఎన్ అనేది కాకపోతే సౌండ్ ఏమొస్తుంది మనకి వోవెల్ సౌండ్ ఎన్ అంటున్నాం ఇట్లా ఎన్ అంటున్నాం కదా. సో ఈతో స్టార్ట్ అంటే వస్తుంది కదా ఎన్ అని. సో అందుకనే మనకి జాయిండ్ యాన్ ఎన్సిసి వస్తుంది యాన్. ఓకే నెక్స్ట్ 26th క్వశ్చన్. డాష్ హానెస్ట్ మ్యాన్ 26th క్వశ్చన్. డాష్ ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీవన్. ఇందాక మనం పైన చూసినట్టే ఆనర్ అవన్నీ చూసినట్టు కానీ హానరబుల్ అట్లా చూసినట్టు కానీ ఇక్కడ కూడా ఆనెస్ట్ అంటే ఏంటిది మనకి హెచ్తో స్టార్ట్ అయినా కూడా కన్సోనెంట్తో స్టార్ట్ అయినా కూడా దానికి ప్రొనౌన్సియేషన్ అనేది వోవెల్ ప్రొనౌన్సియేషన్ ఉంది కాబట్టి వి గో ఫర్ యాన్ అన్నమాట. ఓకే యాన్ ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీవన్. 27th క్వశ్చన్. షీ ఈజ్ డాష్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ కూడా ఏంటిది ఎంఏ అనేది ఏంటిది అబ్రివేషన్. కాకపోతే ఎం అన్నప్పుడు ఏమొస్తుంది మనకి ప్రొనౌన్సియేషన్ ఎం అట్లా వస్తుంది కదా. సో అక్కడ ఏముంది మనకి వోవెల్ సౌండే వస్తుంది మళ్ళీ ప్రొనౌన్సియేషన్లో. సో అందుకని ఇక్కడ కూడా మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ వస్తుంది మనకి. ఓకే షీ ఈజ్ యాన్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. 28th క్వశ్చన్. డాష్ సన్ రైజెస్ గ్రేస్ఫుల్లీ ఇన్ ద ఈస్ట్. మనకి సన్ అనేది ఏంటిది న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సెలెస్టియల్ బాడీస్ యూనిక్ సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా మనకి దా అనే యూజ్ చేస్తాం. లైక్ సన్ కానీ లైక్ ఎర్త్ కానీ వీటన్నిటికీ. సో సన్ అని ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఏమొస్తుంది డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. సో 28th ఏం సెంటెన్స్
The sun rises gracefully in the east. 29th question. This is dashed one-man show managed entirely by the coordinator. అంటే ఏంటి మనకి వన్ ఇక్కడ మనకి ఇక్కడ రివర్స్ ఇందాక చూసిన అంటే కన్నా రివర్స్ అనమాట. ఏంటి ఇక్కడ మనకి వన్ మ్యాన్ అంటున్నాం. వన్ అనేది మనకి ఇట్లా వస్తుంది, మనకి ప్రొనౌన్సియేషన్ ఎట్లా వస్తుంది, వన్ ఇట్లా వస్తుంది, సారీ వన్ వన్ అన్నట్టు వస్తుంది. అంటే ఏమవుతుంది మనకి అది మనకి కన్సోనెంట్ సౌండ్ లాగా వస్తుంది. సో అందుకనే లైక్ డబ్ల్యూ వన్ అట్లా వస్తుంది కదా, అందుకని అక్కడ మనం ఏ యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ వన్ మ్యాన్ షో మేనేజ్డ్ ఎంటైర్లీ బై ద కోఆర్డినేటర్. 30 క్వశ్చన్. హీస్ డాష్ యునైటెడ్ నేషన్స్ ఎంప్లాయీ స్టేషన్డ్ ఇన్ జెనీవా అని అన్నారు. అంటే ఏమవుతుంది మనకి యునైటెడ్ నేషన్స్ అనేది యు అవునా, ఇది ఒక ఆర్గనైజేషన్ది కదా, కాకపోతే ఎంప్లాయీ అంటున్నారు ఇక్కడ. యునైటెడ్ నేషన్స్ ఎంప్లాయీ మొత్తం సెంటెన్స్ చేయాలి. ఓన్లీ యుఎన్ అని అంటలేరు. యుఎన్ అని అంటే మళ్ళీ ఆర్గనైజేషన్ కాబట్టి దా వస్తుంది అవునా. సో యునైటెడ్ నేషన్స్ ఎంప్లాయీ అంటున్నారు, ఎంప్లాయీని ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ యు అని వోవెల్ సౌండ్ కన్సనెంట్ సౌండ్ చూసుకొని యూ హ్యావ్ టు గో ఫర్ దట్. యునైటెడ్ యు అంటే మనకి వోవెల్ సౌండ్ వస్తలేదు, అక్కడ కన్సనెంట్ సౌండ్ వస్తుంది. సో అందుకని ఇక్కడ వి గో ఫర్ ఏ అన్నమాట. హీ ఈజ్ ఏ యునైటెడ్ నేషన్స్ ఎంప్లాయీ stationed in Geneva. 31st question. I saw dash ugly accident on my way to office this morning అన్నారు. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకి ఆన్సర్ అంటే అగ్లీ అంటున్నారు. అగ్లీ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ షార్ట్ ఓవెల్ సౌండ్ వస్తుంది అనమాట. అగ్లీ ఆ లాగా వస్తుంది కదా. సో అందుకని ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ అయినా యాన్ యూజ్ చేస్తాం. ఐ సా యాన్ అగ్లీ యాక్సిడెంట్ ఆన్ మై వే to office this morning. 32nd question. Dash rich should always try to help dash poor అంటున్నారు. ఇప్పుడు ఈ రిచ్ ఈ పూర్ ఈ రెండు కూడా ఏంటి మనకి అడ్జెక్టివ్స్ అవునా. మళ్ళీ ఏంటి ఏం అడ్జెక్టివ్స్ అవి ప్లూరల్ నౌన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ ప్లూరల్ నౌన్స్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ హోల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం వీటిని. సో అందుకని ఇక మనకి ఏమొస్తుంది అడ్జెక్టివ్స్ ముందు దా వస్తుంది. ఓకే, ప్లూరల్ నౌన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఆర్టికల్స్ సారీ అడ్జెక్టివ్స్. సో అందుకని దా వస్తుంది, ఇక్కడ దానే వస్తుంది, ఇక్కడ కూడా దానే వస్తుంది. సో సెంటెన్స్ ఏమవుతుంది మనకు అప్పుడు ద రిచ్ షుడ్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ ద పువర్. నెక్స్ట్ 33rd క్వశ్చన్. హీ కెన్ ప్లే డాష్ ఫ్లూట్ ఎక్సెప్షనల్లీ వెల్ అని అన్నారు. అంటే ఏంటిది ఈ ఫ్లూట్ అనేది ఏంటి మనకి అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదా. సో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు వి గో ఫర్ ద డెఫినెట్ ఆర్టికల్, అదేంటి దాకి వెళ్తాం. సో సెంటెన్స్ ఏమవుతుంది అప్పుడు మనకి హీ కెన్ ప్లే ద ఫ్లూట్ ఎక్సెప్షనల్లీ వెల్. 34th క్వశ్చన్. ద ట్రైన్ వాజ్ డిలేడ్ బై డాష్ అవర్ అన్నారు. అంటే బై డాష్ అవర్ అంటే ఏమైతే మనకి అవర్ అనేది మనకి వోవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి వి గో ఫర్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్. సో ద ట్రైన్ వాజ్ డిలేడ్ బై అన్ అవర్. 35th question. She is dash untidy girl who rarely cleans her workspace అన్నారు. untidy అన్ అంటే ఏంటి మనకి సౌండ్ అది కూడా వోవెల్ సౌండే వస్తుంది. సో ఎక్కువ మనకి యాన్ అనే వస్తుంది ఇండెఫినెట్ ఆర్టికల్. సో షీ ఈజ్ అన్ untidy girl who rarely cleans her workspace. 36th question. Dash Pacific Ocean is the deepest ocean on the planet అన్నారు. ఈ పెసిఫిక్ ఓషన్ అనేది ఏంటిది అది కూడా మనకి లైక్ పర్టికులర్గా లైక్ సన్ లాగా లైక్ అట్లా కదా. సో అందుకని ఇక్కడ మనం ఏంటిది డెఫినెట్ ఆర్టికల్కి పోతాం ఓషియన్స్ ముందు, ఓషియన్స్ నేమ్స్ ముందు కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ఏమొస్తుంది మనకి దా వస్తుంది. ద పెసిఫిక్ ఓషన్ ఈజ్ ద డీపెస్ట్ ఓషియన్ ఆన్ ద ప్లానెట్. 37th క్వశ్చన్. హీ థింక్స్ హీ ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ అవర్ లోకల్ డ్రామా క్లబ్ అన్నారు. అప్పుడు ఏమవుతుంది మనకి షేక్స్పియర్ అనేది ఏంటి ప్రాపర్ నౌన్ అవునా. సో ప్రాపర్ నౌన్కి వీఆర్ కంపేరింగ్ విత్ ద సంథింగ్ ఎక్సలెన్స్ అనమాట, ఎక్సలెన్స్ కోసం. సో అందుకని వి గో ఫర్ ద అన్నమాట, డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇతన్ని ఇక్కడ కంపేర్ చేసుకుంటాను. హీ థింక్స్ హీ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ అవర్ లోకల్ డ్రామా క్లబ్ అని అంటున్నారు. 8th క్వశ్చన్. ఐరన్ ఈజ్ డాష్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ మెటల్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది మనకి ఎక్స్ట్రీమ్లీ అనేది మనకి వోవెల్ సౌండ్. ఓకే, సో వి గో ఫర్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్.
Iron is an extremely useful metal for heavy industries. 39th question. Switch off dash lights before you leave the conference hall అన్న లైట్స్ అనేటి ఏంటిది స్పెసిఫిక్గా మనం పర్టికులర్గా లైట్స్ని ఇండికేట్ చేస్తున్నాం. ఓకే, సో అందుకని అవి అక్కడ మనకి దా వస్తుంది. స్విచ్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ యూ లీవ్ ద కాన్ఫరెన్స్ హాల్. ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ కూడా మనం స్పెషల్ చేస్తున్నాం. ద అంటే పర్టికులర్ అది అన్నమాట. 40 క్వశ్చన్. హీ రిటర్న్స్ హోమ్ వన్స్ డాష్ ఇయర్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్ అన్నారు. ఓకే, ఇయర్ అనేది ఏంటి మనకి కన్సనెంట్ ప్రొనౌన్సియేషన్. సో ఏమొస్తుంది మనకి ఏ వస్తుంది. హీ రిటర్న్స్ హోమ్ వన్స్ ఏ ఇయర్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్. 41 క్వశ్చన్. షీ బాట్ డాష్ అంబ్రెల్లా టు షీల్డ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సడన్ రెయిన్. అంబ్రెల్లా అనేది మనకి ఓవెల్ సౌండ్ వస్తుంది. సో అందుకనే ఇవి గో ఫర్ యాన్ అన్నమాట. సో సెంటెన్స్ ఏమవుతుంది మనకి, షీ బాట్ అన్ అంబ్రెల్లా టు షీల్డ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సడన్ రెయిన్. 42nd క్వశ్చన్. దిస్ ఈస్ డాష్ బెస్ట్ బుక్ ఆన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అవైలబుల్ టుడే అని అన్నారు. అంటే ఏంటి మనకి తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏం టాలెస్ట్ అనేది ఏంటి మనకి సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఇక్కడ బెస్ట్ అనేది కూడా సూపర్లేటివ్ అడ్జెక్టివ్. సో అందుకని వి గో ఫర్ డెఫినెట్ ఆర్టికల్. ఏమొస్తుంది, దా వస్తుంది. ఏమొస్తుంది, దా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 43rd క్వశ్చన్. డాష్ ఫ్రెంచ్ డిఫీటెడ్ ద జర్మన్ ఫోర్సెస్ ఇన్ దట్ హిస్టారిక్ బ్యాటిల్ అన్నారు. ఇక్కడ ఫ్రెంచ్ అనేది ఏంటి మనకి, వీఆర్ రిఫరింగ్ టు ద ఎంటైర్ పీపుల్ ఆఫ్ ఎ కలెక్టివ్ ఫోర్స్ అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి అది ప్లూరల్. అవునా, కలెక్టివ్ ఫోర్సెస్ది ఆఫ్ ఎ కంట్రీ కానీ నేషనాలిటీ అలాంటి వాటికి ఏమొస్తుంది మనకి దా వస్తుంది. ఇక్కడ కూడా ఆల్రెడీ ఇక్కడ దా జర్మన్ అని ఉంది కదా, సో అక్కడని ఇక్కడ కూడా దా ఫ్రెంచ్ అనే వస్తుంది. 44th క్వశ్చన్. ద గైడ్ షోడ్ అస్ డాష్ హిస్టారికల్ మాన్యుమెంట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఏమైతుంది, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఏంటి అంటే హిస్టారికల్ ఏదైతే ఉందో ఇట్ స్టార్ట్స్ విత్ ప్రొనౌన్స్డ్ కన్సోనెంట్ అనమాట, హీ హెచ్తోని. సో అందుకని ఇండెఫినెట్ ఆర్టికల్ ఏతోని స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ద గైడ్ షోడ్ అస్ ఏ హిస్టారికల్ మాన్యుమెంట్ ఇన్ హైదరాబాద్. 45th క్వశ్చన్. డాష్ విజ్డమ్ ఈజ్ ఏ రేర్ అట్రిబ్యూట్ దట్ కమ్స్ విత్ మెచ్యూరిటీ. అంటే ఏంటి మనకి ఈ విజ్డమ్ అనేది ఏంటిది, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. అవునా, సో అందుకని జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి మనం అక్కడ ఎటువంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయం. దెర్ ఇస్ నో ఆర్టికల్ ఓవర్ హియర్. 46th క్వశ్చన్. హీ ఈస్ డాష్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ కంప్లైంట్ ఇన్ దిస్ లీగల్ కేస్ అన్నారు. ఎఫ్ఐఆర్ అనేది అబ్రివేషన్. ఎఫ్ అంటే ఎఫ్ ఇట్లా వస్తుంది మనకి, ఎఫ్ ఏ అట్లా వస్తుంది. సో అందుకని యాన్ వస్తుంది మనకి ఇక్కడ. సో హీ ఈజ్ యాన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ complaint in this legal case. 47th. I want to buy dash laptop with the latest technical specifications అన్నారు. ఓకే, అంటే ఏమవుతుంది మనకి ల్యాప్టాప్ అంటే ఏంటి మనకి కన్సోనెంట్ సౌండ్ వస్తుంది. అది సింగులర్ కౌంటబుల్ నౌన్, మళ్ళీ అది కన్సోనెంట్ సౌండ్ ల్యాప్ అట్లా వస్తుంది. సో అందుకని ఏ వస్తుంది మనకి ఇక్కడ. అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది, ఐ వాంట్ టు బై ఏ ల్యాప్టాప్ విత్ ద లేటెస్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. 48th క్వశ్చన్. తాజ్ మహల్ ఈజ్ ఏ మ్యాగ్నిఫిషెంట్ మాస్టర్ పీస్ బిల్ట్ విత్ వైట్ మార్బుల్ అన్నారు. మనకి వీఆర్ మనం పాయింట్అవుట్ చేసే ఏంటి ఫేమస్ హిస్టారికల్ పీస్ని ఒక దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ స్పెసిఫైయింగ్ దాట్. సో అందుకని మనకి దా వస్తుంది ఇక్కడ. ద తాజ్ మహల్ ఈజ్ ఏ మాన్యుమెంట్ ఈజ్ ఏ మ్యాగ్నిఫిషెంట్ మాస్టర్ పీస్ బిల్ట్ విత్ వైట్ మార్బుల్. ఓకే, 49th క్వశ్చన్. షీ వోర్ డాష్ బ్యూటిఫుల్ డ్రెస్ టు ద ఫార్మల్ ఈవెంట్ లాస్ట్ ఈవినింగ్ అన్నారు. బ్యూటిఫుల్ అనేది ఏంటిది, బ్యూటిఫుల్ డ్రెస్ అనేది సింగిల్ కౌంటబుల్ నౌన్. ఈ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. సో బ్యూటిఫుల్ అనేది ఏంటిది సింగిల్ కౌంటబుల్ నౌన్ కాబట్టి వి గో ఫర్ ఏ. షీ వోర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ అట్లా వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ 50.
Read dash first 2 chapters ఆఫ్ దిస్ హిస్టరీ టెక్స్ట్ బుక్ కేర్ఫుల్లీ అన్నారు. మనకి లైక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ఉన్నప్పుడు డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. నెంబర్స్ ఇట్లా వచ్చినప్పుడు, ఆర్డినల్ నెంబర్స్ వచ్చినప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చింది కాబట్టి వి గో ఫర్ ద అనమాట. రీడ్ ద అట్లా వస్తుంది. రీడ్ ద ఫస్ట్ 2 chapters ఆఫ్ దిస్ హిస్టరీ బుక్ కేర్ఫుల్లీ. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ద ఇంగ్లీష్ 50 MCQs. ఓకే, మీరు కింద ఆన్సర్కి అనేది నేను ప్రొవైడ్ చేశాను along with the explanation too. You can download this. మీరు ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆఫ్ అవర్ ఛానల్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Please do like, share and comment down and subscribe to Sri Bhavi Job Seeker channel. Thanks for watching. Thank you.